రైతు సోదరుల స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం పెంచాలా తగ్గించాలా, మిర్చి సాగు చేస్తే కనీసం క్వింటాకు 15,000 ధర దక్కే అవకాశం ఉందా అని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ల్లో దేశవ్యాప్తంగా 4 కోట్ల టిక్కీలు పైగా స్టాక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రధానంగా మిర్చి సాగు చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల టిక్కీలు, తెలంగాణలో 1,20,00,000, కర్ణాటకలో 80 లక్షలు, మధ్యప్రదేశ్లో 1,60,00,000, ఈ విధంగా 4 కోట్ల పైగా టిక్కీల స్టాక్ ఉంది. ఆ స్టాక్స్ ప్రస్తుతానికైతే పెద్దగా రైతులు బయటకు తీయడం లేదు. ఇంకా వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి కాబట్టి జూలై నుంచి పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలించే అవకాశం ఉంది. అయితే ధరల్లో పెద్దగా పెరుగుదల లేదు. చైనాకి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నా కూడా ఇటీవల కాలంలో చైనా రసాయనాలు ఉన్నాయంటూ తిప్పి పంపించేసింది. తీసుకోవాల్సిన సరికంతా తీసేసుకొని లాస్ట్లో ఇక రిజెక్ట్ చేసేసింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఎక్స్పోర్ట్స్ కేవలం చైనా మీదే ఆధారపడితే మిర్చి రైతు సోదరులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల రసాయన రహిత పంటను సాగు చేయండి. ఏవైతే రసాయనాలు విదేశాల్లో రిజెక్ట్ అవుతా ఉన్నాయో ఆ రసాయనాల వినియోగం తగ్గించాలి. ముఖ్యంగా ఆర్గానిక్గా సాగు చేస్తే ఐరోపా దేశాల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉంది. కేజీ 500 నుంచి 600 రూపాయల వరకు ఐరోపా దేశాల్లో పలుకుతూ ఉంది. అయితే రసాయనాల అవశేషాలు ఏమాత్రం ఉన్నా కూడా ఆ దేశాల్లో అడుగు పెట్టడం సాధ్యం కాదు. అందుకే ఏదైతే వెనకబడిన దేశాలు ఉన్నాయో, ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక, ఈ దేశాలకు ఎక్కువగా ఈ సరుకంతా వెళ్తూ ఉంటుంది. ఇక చైనా దేశంలో ఎక్కువగా ఈ గింజల నుంచి ఆయిల్ తీసి వాడు ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి కొంతవరకు కొన్ని వెరైటీస్, ఒక 2-3 వెరైటీస్ చైనాకు వెళ్తా ఉన్నాయి. మిర్చి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతి అవుతున్నా కేవలం 4-5 దేశాలకే ఎక్కువగా సరుకంతా ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. అమెరికాకు కానీ ఐరోపా దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే రసాయనాలు అవశేషాలు అవరోధంగా మారాయి. వచ్చే ఏడాది నుంచి రసాయనాలు లేకుండా పంటలు సాగు చేసేందుకు, సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇప్పటికే కొందరు రైతులు మిర్చిని కూడా రసాయనాలతో పని లేకుండా సాగు చేసి ఎకరాకి 15 నుంచి 18 క్వింటాల దిగుబడి సాధించారు. ఆ పంటకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి ధృవపత్రం ఇవ్వడంతో పాటు ఎక్స్పోర్ట్స్ ఐరోపా దేశాలకు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రైతు సోదరులు కూడా తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటూ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకుంటే మిర్చికి మరింత ధర దక్కే అవకాశం ఉంది. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా రైతులు సేంద్రియ పద్ధతుల్లో మిర్చి సాగు చేశారా, ఎంత దిగుబడి వచ్చింది అనే వివరాలని కామెంట్ చేయండి.